నా దగ్గర థౌసండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. థౌసండ్స్ ఆఫ్ ఇమేజెస్‌ని నేను ఒక మోడల్‌కి ఫీడ్ చేశాను. మోడల్‌ని ట్రైన్ చేశాను. థౌసండ్స్ ఆఫ్ ఇమేజెస్‌ని చూసిన తర్వాత నేను ట్రైన్ చేసిండే ఒక మోడల్ ఇప్పుడు నన్ను ఒక వీడియోలో కానీ, ఒక ఫోటోలో గానీ చూసి నేను జ్యోతి అని డిటెక్ట్ చేయగలదా? అవును. డిటెక్ట్ చేయగలదు. ఏ విధంగా చేయగలదు? డీప్ లెర్నింగ్ యూజ్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ అంటారు దీన్ని. డీప్ లెర్నింగ్ యూజ్ చేసి డిటెక్ట్ చేయొచ్చు. డీప్ లెర్నింగ్ అంటే అదొక సబ్‌సెట్ ఆఫ్ ఎంఎల్ అన్నమాట. మిషన్ లెర్నింగ్. అది న్యూరల్ నెట్వర్క్స్‌ని యూజ్ చేసి మల్టిపుల్ లేయర్స్‌తో ఈ కాంప్లెక్స్ డేటాని ప్రాసెస్ చేసి డెసిషన్స్ తీసుకుంటుంది. కాంప్లెక్స్ డేటా అని ఎందుకన్నానంటే, ఇప్పుడు మనం ఒక ఫేస్ తీసుకుంటే, మనం ఈజీగా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇవి ఐస్, ఇవి నోస్, ఇది లిప్స్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. అది మిషన్ ఎలా అర్థం చేసుకుంటుంది? మిషన్‌కి అంతా నంబర్స్ లాగే అర్థం చేసుకుంటుంది. మన ఫేస్ అనేది ఒక ఫీచర్స్ లాగా తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ లాగా ఐడెంటిఫై చేసి అది కాంప్లెక్స్ డేటా లాగా తీసుకొని దాన్ని ఒక ఫీచర్ లాగా తీసుకొని ఈ కాంప్లెక్స్ డేటాని మల్టిపుల్ యొక్క లేయర్స్ ద్వారా న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా పాస్ చేసి ట్రైన్ చేస్తే ఒక మోడల్ అనేది వస్తుంది. దాన్నే ఈ ఎంటైర్ ప్రాసెస్‌ని డీప్ లెర్నింగ్ అంటారు. మీకు తెలుసా? డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి వీటన్నిటికి పైథాన్ అనేది సపోర్ట్ చేస్తది. పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఇవన్నిటిని సపోర్ట్ చేయడానికి. మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియోని చూడనట్లయితే ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ స్కిల్స్ విత్ పైథాన్. ఈ వీడియోలో నేను చెప్పాను పైథాన్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి మీరు కోడింగ్ అనేది చెప్పాను. ఒకవేళ గనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం మల్టిపుల్ మెంబర్స్‌కి చూపిస్తుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. థాంక్ యూ.